This Right? conference Our will now today's be topic is recorded. ఓకేనా ఓన్లీ ప్రోగ్రామ్స్. ఆల్రెడీ మీ అందరికి ఐడియా ఉన్నాయి. వాట్ ఈజ్ లిస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎ సెట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ వాల్యూస్, ఏ గ్రూప్ ఆఫ్ ఏమంటున్నాం ఇక్కడ? ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్. దీస్ వాల్యూస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ద స్క్వేర్ బ్రాకెట్. ఉంటే దాన్ని ఏమన్నాం మనం ఇక్కడ? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లిస్ట్. అలా కాదు సార్, ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. దీస్ వాల్యూస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ద parentheses. Parentheses ఇస్తే వాటిని ఏమంటున్నాం మనం? లిస్ట్, tuple. And a group of values, these values are enclosed by the curly braces. It is called as a set. Now the dictionary, a group of key and value pairs, and a group of key and value pairs. A group of key undali, a group of key value pairs. A group of key value pairs is called as a dictionary. These are enclosed by the curly braces. These 4 data structures. These 4 data structures are very important in Python. List, tuple, set, and dictionary. Here is one topic answer. What is our today's topic? Programs using list data structure. Programs రాస్తున్నామా దీంట్లో? ప్రోగ్రామ్స్ రాయాలి యూజింగ్ ఏ డేటా స్ట్రక్చర్? మనకి లిస్ట్ డేటా స్ట్రక్చర్ ఉపయోగించి ప్రోగ్రామ్ రాద్దాం. యూజింగ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ టు డెవలప్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్. ఓకే, టు క్రియేట్ ఏ లిస్ట్. టు క్రియేట్ ఏ లిస్ట్, ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి. టు క్రియేట్ ఏ లిస్ట్ లేదా టు క్రియేట్ ఏ ఎంటీ లిస్ట్. ఎంటీ లిస్ట్, what are the different ways and write a program to create a empty list. Empty list create చేయడానికి ఏమేం మెథడ్స్ ఉంటాయి మన దగ్గర? we can follow the 2 or 3 methods. 2 methods ఏదైనా చేయొచ్చు. empty list క్రియేట్ చేయాలి. a is one list, x is one list. it is called the empty list. ఇది లిస్ట్ కాదా తెలియాలంటే ప్రింట్ ఆఫ్ ఏ. అది ఏ టైప్ చెప్పాలంటే ద టైప్ ఆఫ్ ఏ. ద టైప్ ఆఫ్ ఏ, దట్ మీన్స్ this refers the okay, data type is called as a list data type. The data type is called list data type. Clear? It is a list. ఏమన్నా దీని ఇక్కడ? లిస్ట్, ఎంటీ లిస్ట్. నౌ ఐ యామ్ క్రియేటింగ్ ఏ ఎంటీ లిస్ట్. వచ్చిందా లేదా? ఇది ఒక మెథడ్. ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయడం కోసం ఇంకొక వే కూడా ఫాలో అవ్వచ్చు. సెకండ్ మెథడ్, ఇక్కడ ఏం ఫాలో అయ్యామని ఇక్కడ? యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఏం ఫాలో అవుతున్నాం ఇక్కడ? యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇక్కడ ఏం ఫాలో అవుతున్నాం? యూజింగ్ లిస్ట్ ఫంక్షన్. యూజింగ్ ఏ ఫంక్షన్ ఫాలో అవుతున్నా కదా? యూ కెన్ ఫాలో యూజింగ్ ద లిస్ట్ ఫంక్షన్. సేమ్ ఆన్సర్, సేమ్ ఎఫెక్ట్, బోత్ ద వేరియబుల్స్ ఆర్ సేమ్. నో ప్రాబ్లం, ఎకడమిక్ ప్రాబ్లం లేదు. సేమ్ ఆన్సర్. ఓకేనా? రెండు కూడా ఒకే ఆన్సర్ ని డిస్ప్లే చేస్తున్నాయి మన దగ్గర. ఇక్కడ ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా? నౌ యూజింగ్ క్రియేటింగ్ ఏ లిస్ట్ అండ్ క్రియేటింగ్ ఏ ఎంటీ లిస్ట్. ఓకేనా? ఫస్ట్ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ empty list. Now the next programs are to create a list. Second program, write a program to create a list, not empty list, and store the values. And store the values. దాంట్లో వాల్యూస్ స్టోర్ చేయాలి. గమనించుకోండి. ఏం చేయమంటున్నా? లిస్ట్ క్రియేట్ చేయమంటున్నా. దాంట్లోకి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వాల్యూస్ని స్టోర్ చేయాలి. వాల్యూస్ని ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేయాలి? రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ క్రియేట్ చేయి. ఫైన్. ఓకే, అండ్ స్టోర్ ద వాల్యూస్. ఏమంటాను ఇక్కడ? యూజింగ్ స్టాటిక్ ఇనిషియలైజేషన్. యూజింగ్ స్టాటిక్ ఇనిషియలైజేషన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఎ లిస్ట్ అండ్ స్టోర్ ద వాల్యూస్ యూజింగ్ స్టాటిక్ ఇనిషియలైజేషన్. ఏం చేయాలా? స్టాటిక్ ఇనిషియలైజేషన్. దిస్ ఇస్ ద స్టాటిక్ ఇనిషియలైజేషన్. టు క్రియేట్ ఎ లిస్ట్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఎ లిస్ట్ అండ్ స్టోర్ ద వాల్యూ. ఎన్ని వాల్యూ స్టోర్ చేసాం దాంట్లో? మనం ఇప్పుడు 5 వాల్యూ స్టోర్ చేసాం. టు స్టోర్ ద 5 వాల్యూస్. ఎన్ని వాల్యూ స్టోర్ చేసా ఇప్పుడు నేను? టు స్టోర్ ద ఏ ఇనిషియలైజేషన్ ఇది? స్టాటిక్. టు స్టోర్ ద వాల్యూస్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఎ లిస్ట్ అండ్ స్టోర్ ద వాల్యూస్. ఎన్ని వాల్యూస్ స్టోర్ అయిన? 5 వాల్యూస్. ఈ ఇనిషియలైజేషన్ ఏమన్నాను ఇప్పుడు నేను? స్టాటిక్ ఇనిషియలైజేషన్. స్టాటిక్ గా ఇచ్చుకుంటున్నాం. అలాగా సార్, ఐ వాంట్ టు క్రియేట్ ఎ లిస్ట్ యూజింగ్ డైనమిక్ ఇనిషియలైజేషన్. ఏమన్నాను ఇప్పుడు ఇక్కడ? డైనమిక్ ఇనిషియలైజేషన్. డైనమిక్ ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? ఎట్ రన్ టైంలో ఇవ్వాలి. డైనమిక్ ఇనిషియలైజేషన్ యూజింగ్ EVAL ఫంక్షన్. EVAL మీన్స్ ఎవాల్యుయేట్. EVAL ఫర్ ఎవాల్యుయేట్. ఇలా ఉండొద్దు. ఇక్కడ ఏముండాలి? మామూలుగా ఇంటీజర్ నెంబర్ ఎంటర్ చేయాలనుకో ఏం చేస్తాను? n ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్. ఏ టైప్ ఇప్పుడు అది? ఇంటీజర్ టైప్.
అదే n ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్. ఇప్పుడు n అనే నెంబర్ ఏ టైప్ అవుతుంది? ఇప్పుడు n ఏ టైప్ అవుతుందండి? ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసాం, n ఏ టైపు? ఇక్కడ నెంబర్ ఎంటర్ చేశాను, n ఏ టైపు? ఫ్లోట్ టైప్. అలా కాదు, ఇలా రాసి ఇలా ఎంటర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు n ఏ టైపు? స్ట్రింగ్ టైప్. బై డిఫాల్ట్ n ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రింగ్ టైప్. అంటే n ఈజ్ ఇంటీజర్ కావచ్చు, n ఈజ్ ఫ్లోట్ కావచ్చు, n ఈజ్ ఇన్పుట్. అలానే EVAL, evaluate the given expression, evaluate the given expression, evaluate the value ఏదైనా కావచ్చు. EVAL of input of prompt enter list element, evaluate of enter list element, to enter the list element, to enter the list element at runtime, okay, to create a list and store the values dynamic less time, runtime నువ్వే ఇవ్వాలి. 11, 22, 33, 44, 55 బై డిఫాల్ట్. అవన్నీ వెళ్ళిపోయి దేంట్లోకి అవుతున్నాయి? యూజింగ్ ఇన్పుట్. ఇవన్నీ ఇచ్చినాం, ఇవన్నీ ఏం చేసింది? ఎవాల్యుయేట్. ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టు తీసుకెళ్ళి దేంట్లో స్టోర్ చేసిందండి? ఏలో. నేను ఇచ్చిన ఫార్మాట్ ఏంది ఇక్కడ? మై ఫార్మాట్ ఈజ్ లిస్ట్ యాజ్ ఇట్ స్టోర్ అయింది. మై ఫార్మాట్ ఈజ్ లిస్ట్ యాజ్ ఇట్ గా స్టోర్ అయిందండి. ఇది యూజింగ్ ఎవాల్యుయేట్. అలా కాదు సార్, యూజింగ్ ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ వాడు చేయాలి. ఇలా కూడొద్దు. యూజింగ్ ఫర్ లూప్ టు ఎంటర్ లిస్ట్ ఎలిమెంట్స్, using dynamic initialization, using for loop, using evaluate function. For loop వాడు చేయాలి నాకు, ఫర్ లూప్ వాడు చూపించాలి నాకు ఎన్ని ఎలిమెంట్స్ అనేది. టైప్ ఉంటే ఉంటాం, తీసేది మనకి అవసరం లేదు. ఏం చేయాలి ఇక్కడ? n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ హౌ మెనీ ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇంటూ ఏ లిస్ట్, హౌ మెనీ ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇంటూ ఏ లిస్ట్. ఇప్పుడు ఏం చేయాలి? A is empty list. This is A is empty list. For I in range of n times, element equal to int of input of enter list element, okay, A dot append of ELE. ప్రోగ్రామ్ ఎంతమందికి అర్థమైంది చూసుకోండి ఒకసారి. ఏం అర్థమవుతుంది ఆ ప్రోగ్రామ్? చెక్ ఇట్. కంగారు ఏం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది ఆ ప్రోగ్రామ్ అని? ఏమర్థమవుతుందండి అక్కడ? సార్ చూడండి, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఎంటర్ ఇంటూ ఏ లిస్ట్. 5 అన్న, 3 అన్న, 4 అన్న మన ఇష్టం. ఏ ఈజ్ ఎంప్టీ లిస్ట్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటే ఏమైంది? 0, 1, 2, 3, 4 వరకు తీసుకోండి. ఫస్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ? 0 తీసుకొని లూప్లోకి ఎంటర్ అవుతుంది. లూప్లోకి ఎంటర్ అవ్వగానే ఎంటర్ లిస్ట్ ఎలిమెంట్స్ ఏమవుతుంది అక్కడ? ఎంటర్ ద లిస్ట్ ఎలిమెంట్. ఇచ్చిన వాల్యూ వెళ్ళిపోయి దేంట్లో ఉంటుంది ఇప్పుడు? ELE. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన వాల్యూ 11. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఏ డాట్ అపెండ్ ఆఫ్ ఎంత? ఏ డాట్ అపెండ్ ఆఫ్ 11. 11 వెళ్ళిపోయి దేనికి అపెండ్ అవుతుంది? ఏకి. అగైన్ బ్యాక్కి వెళ్తున్నాం. బ్యాక్ వెళ్ళగానే వాట్ ఈజ్ ఐ వాల్యూ? 1. మళ్ళీ ఎంటర్ లిస్ట్ ఎలిమెంట్ 22. ELE ఫర్ 22. 22 బై దేనికి అపెండ్ అవుతుంది? ఏకి. అగైన్ బ్యాక్కి వెళ్తున్నా. ఐ వాల్యూ ఫర్ 2. మనకి ఐ వాల్యూని ఏం చేయట్లేక మనం, కాకపోతే రిపిటేషన్ కోసం. ఐ ఈజ్ రిపీటెడ్. రిపీట్ 5 times రిపీట్. నువ్వు అక్కడ n వాల్యూ ఎంత ఇస్తే అంతే. హౌ మెనీ ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇంటూ ఏ లిస్ట్? 4 వాల్యూస్. ఎంటర్ ద లిస్ట్ ఎలిమెంట్ 11, 22, 33, 44 అన్ని ఎంటర్ అయిపోయినాయి. లాస్ట్లో ఏం చేసి మనకి టు ప్రింట్ ద లిస్ట్ ఎలిమెంట్ డైరెక్ట్లీ. ఎస్ ఆర్ నో ఆల్ ఆఫ్ యూ? ఓకే, ఎంప్టీ లిస్ట్. ఇది మాత్రం ఫర్ లూప్ తిరుగుతూనే ఉంటుంది. సార్ ఇదే ప్రోగ్రామ్ని యూజింగ్ వైల్ లూప్ రాయాలి. యూజింగ్ ఫర్ లూప్ కాదు, డైనమిక్ ఇనిషియలైజేషన్ యూజింగ్ వైల్, నాట్ ద ఫర్ లూప్ అండి. యూజింగ్ ఏ లూప్ రాయమండి ఇక్కడ? వైల్ లూప్ రాయాలి. ఇప్పుడు యూజింగ్ డైనమిక్ ఇనిషియలైజేషన్ యూజింగ్ వైల్ లూప్ ఏంటి ఇక్కడ? ఇందులో ఎన్నిసార్లు రిపీటో వద్దు.
వైల్ లూప్ రాయొచ్చు, రకరకాలుగా రాయొచ్చు. ఇది ఫర్ లూప్ ఉండదు, వైల్ లూప్. వైల్ లూప్, వైల్ ట్రూ. వైల్ ట్రూ. ట్రూ అనగానే ఏమైతే మనం లూప్లోకి వచ్చేస్తాం డైరెక్ట్గా. లూప్లోకి రాగానే ఎంటర్ లిస్ట్ ఎలిమెంట్. ఇచ్చిన వాల్యూ దేనికి అపెండ్ అవుతుందండి? ఏకి అపెండ్ అవుతుంది. మళ్ళీ కంటిన్యూ చేస్తావా లేదా అడగాలి. ఇఫ్ కంటిన్యూ అనుకో అండ్ పైకి వెళ్ళిపోవాలి. ఇట్ కంటిన్యూ, గో బ్యాక్. మళ్ళీ ట్రూ ఆర్ ఫాల్స్. చూడండి ఇప్పుడు ఏ రాస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ చాయిస్ తీసుకోవాలి. చాయిస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ డూ యూ వాంట్ టు. డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్? Do you want to continue or not? Do you want to continue or not? And that you say, you press yes or no. You press yes or no. Do you want to continue or not? Do you enter another element or not? You press yes, continue. If ch equal to no, n అనుకో ఏం చేయమండి ఇక్కడ బ్రేక్. n అయితే బ్రేక్ చేయమంట. బ్రేక్ అంటే ఏం చేస్తుంది? లూప్లో ఉండదో లూప్లో బయటకు వస్తాం మనం. లూప్లో నుంచి ఆటోమేటిక్గా మనం బయటకు వచ్చేస్తాం. చూసుకోండి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఫస్ట్ ఏం జరుగుతుంది సార్? ఏ ఈజ్ ఎంటీ లిస్ట్. దిస్ ఈజ్ ఏ, ఇట్ ఈజ్ ఎంటీ లిస్ట్. ఇది ఫస్ట్ జరిగిన లైన్. క్లియర్? సెకండ్ లైన్ ఏంది? వైల్ ట్రూ. ట్రూ కాబట్టి ఎనర్జీ కెప్చర్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ బాడీ ఆఫ్ ది వైల్. దిస్ యువర్ బాడీ ఆఫ్ ది వైల్. వైల్ ట్రూ. ఓకే. ఎంటర్ లిస్ట్ ఎలిమెంట్ ఈఎల్ఈ. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ లిస్ట్ ఎలిమెంట్ ఈజ్ 11 అనుకున్నాం. ఎంటర్ లిస్ట్ ఎలిమెంట్ ఎంత ఎంటర్ చేశారు ఇప్పుడు ఇక్కడ? 11. 11 బై దేంట్లో ఉందండి? ఈఎల్ఈ. ఇప్పుడు దిస్ 11 ఈజ్ అపెండింగ్ ఇంటూ ఏ. 11 ఈజ్ అపెండింగ్ ఇంటూ ఏ. డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్? You say yes or no. Do you want to continue? Yes. What is ch value? Ch value equal to s. Ch equal to n. Ch ante y. Y equal to n. True na false? False. So this is not executed. Go back. While true. మళ్ళీ ట్రూ అయింది. ఏమైంది మనకి అది? మళ్ళీ ట్రూ. మళ్ళీ ట్రూ కాబట్టి ఏమైంది? ఎంటర్ లిస్ట్ ఎలిమెంట్ 22. ఓకే. 22 is appending into a. 22 is appending into a. Again, do you want to continue? N. No. If n equal to n. n equal to n. ఏమైంది మనకి అది? బ్రేక్. బ్రేక్ అంటే ట్రూ. ట్రూ కాబట్టి లూప్లో ఉంటామా బయటకు వచ్చేస్తాం. ఆటోమేటికల్లీ ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. క్లియరా కదా? అర్థమైందా లేదా? బట్ దిస్ ఈజ్ రిపీటెడ్ ఫర్ హౌ మెనీ టైమ్స్ చూడండి ఇప్పుడు జాగ్రత్తగా. నీ ఇష్టం వచ్చిన సార్లు రిపీట్ చేసుకోవచ్చు. ఎంటర్ లిస్ట్ ఎలిమెంట్ 11. తర్వాత ఏమడిగింది? ఇక్కడ నువ్వు ఏమడిగావో అది అడిగింది. డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్? యూ ప్రెస్ ఎస్. మళ్ళీ పైకి వెళ్ళిపోగానే మళ్ళీ ఏమంటుంది? ఎంటర్ లిస్ట్ ఎలిమెంట్ 22. డూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్? ఎస్. 33. డూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్? ఎస్. 44. డూ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ నాట్? నో. సిఎస్ అంటే ఎన్. ఎన్ ఈక్వల్ టు ఎన్. దట్ ఈస్ ఈక్వల్ టు ఏంది మన దగ్గర? ట్రూ. ద వాల్యూ ఈక్వల్ టు ఎంత? 11, 22, 33, 44. అర్థమైందా లేదా? Using while loop, using for loop to store the list elements one by one. Second question important. Write a program to create a list and store the list elements using static initialize ద్వారా చేసుకో, డైనమిక్ ద్వారా యూజింగ్ ఎవాల్యుయేట్ ఫంక్షన్ చేసుకో, డైనమిక్ ద్వారా యూజింగ్ ఫర్ లూప్ చేయి, డైనమిక్ ద్వారా యూజింగ్ వైల్ లూప్. అర్థమైన ప్రోగ్రామ్ అందరికీ. రైట్. ద థర్డ్ ప్రోగ్రామ్. రైట్ ఏ ప్రోగ్రామ్ to create a list, right? To find the sum of list elements. To find the sum of list elements. ఎలా రాయాలి ప్రోగ్రామ్? రాయండి మీరు. అది చూపించి నాకు చూద్దాం. ఎలా రాస్తా చూద్దాం. Write a program to create a list and to find the sum of list elements. To find the sum of list elements. Write a program to create a list and to find the sum of list elements. తగ్గించుకోండి ఫోన్. పూర్తిగా తగ్గించుకోండి. ఇక్కడ చెవి తగ్గించుకోండి. ఎలా దీవాకండి ఫోన్ నొప్పి పెట్టుకోండి. తొందర రోగం వచ్చి పోతాం. క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వస్తారా బాబు ఫోన్ బుక్ చూస్తే? హాస్పిటల్ ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో తెలుసా మీ అందరికీ? కుప్పల మంది ఉన్నారు బయట. రైట్ చూడండి.
To create a list and to find the sum of list elements. A is one list of any values. Right? This is the list. Sum of list elements and ఏం కావాలి ఇప్పుడు మీకు 5 plus 8 plus 34 plus 2 plus 11 plus 6. చేయొచ్చు ఈ ప్రోగ్రామ్ చేయలేవరా ఎలా చేయాలి లిస్ట్ ఎలిమెంట్స్ సమ్ ఎలా కనుక్కోవాలి ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఏ అయిపోయి అంతే ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఏ ఎంత వాల్యూ 66 ఏం వాడావు ఇక్కడ నువ్వు యూజింగ్ సమ్ ఫంక్షన్ ఏం ఫంక్షన్ వాడుతున్నావు యూజింగ్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ రైటా ఇది యూజ్ చేయకుండా ప్రోగ్రామ్ రాయాలి నాకు యూజ్ చేయకుండా రాయాలి యూజ్ చేయకుండా రాయండి మెథడ్ టు వితౌట్ యూజింగ్ సమ్ ఫంక్షన్ వితౌట్ యూజింగ్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ప్రశ్న అర్థమైందా మెథడ్ వన్లో సమ్ యూజ్ చేసి ఎవడైనా రాస్తారండి ఏముంది దీంట్లో రాయటం సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు కామా ఇదేనా అంతే కదా సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఏ 66 ఎవరు రాయించారా ఇవ్వడాలి ఇప్పుడు నీ సెకండ్ మెథడ్ ఏం చెప్తున్నా ఫస్ట్ మెథడ్ యూజింగ్ సమ్ ఫంక్షన్ సెకండ్ మెథడ్ వితౌట్ యూజింగ్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అక్కడ ఏం ఉండదు ఇప్పుడు ప్రోగ్రామ్ రాయాలి ఎలా రాయాలి దాన్ని రాయండి ఎలా రాత్రి చూద్దాం దాన్ని రెండు రకాల రాసి చూపింది యూజింగ్ ఫర్ లూప్ రాయండి యూజింగ్ వైల్ లూప్ రాయండి విల్ ట్రై సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఒకసారి సమ్ ఫంక్షన్తో పెట్టి రాసాం రాయచ్చా యూజింగ్ ఫర్ లూప్ రాయచ్చా ఎలా రాయాలి యూజింగ్ వితౌట్ యూజింగ్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజింగ్ ఏమంటున్నా యూజింగ్ ఫర్ లూప్ సమ్ ఫంక్షన్ వాడొద్దు అండ్ దీన్ని ఏం వాడాలి అని చెప్తున్నా యూజింగ్ ఫర్ లూప్ వితౌట్ యూజింగ్ సమ్ ఫంక్షన్ ఓకేనా యూజింగ్ ఏం లూప్ వాడమంటాను ఇక్కడ నేను ఫర్ లూప్ ఎలా వాడాలి చూడండి సమ్ అంటే ఎస్ స్టార్టింగ్ 0 అనుకోవాలి ఫర్ ఐ ఇన్ ఎస్ S equal to S plus I simple the sum of list elements equal to S ఏం సరే లాజిక్ తేడా చూడండి ఫర్ I in A
What is A and A for 5, 8, 34, 2, 11 and 6. This is A. What is S value? What is I value? S value is 0. I value very starting is 5. Okay. I value very starting value is 5. S plus I. S అంటే ఎంత 0. 0 plus 5. 5. 5 by దేంట్లో ఉంది ఇప్పుడు S లో. అగైన్ బ్యాక్కి వెళ్ళాం. ఒకటే ఆ ఫర్ లూప్ లో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ బ్యాక్ వెళ్ళగానే వాట్ ఈజ్ ఐ వాల్యూ 8. ఇప్పుడు ఎస్ ప్లస్ ఐ. ఎస్లో ఆల్రెడీ ఉన్న వాల్యూ ఎంత 5. 5 ప్లస్ 8 13. 13 బై దేంట్లో ఉంటుంది అండి ఎస్లో. అగైన్ గో బ్యాక్. వాట్ ఈజ్ ఐ వాల్యూ 34. ఎస్ ప్లస్ ఐ. ఎస్లో ఉన్న వాల్యూ ఇప్పుడు 13 ప్లస్ 34. 13 ప్లస్ 34 47. 47 బై దేంట్లో ఉంటుంది అండి ఎస్లో. అగైన్ బ్యాక్ వెళ్తున్నాం. ఐ వాల్యూ ఫర్ 2. ఎస్ ప్లస్ ఐ 47 plus 2 49. Okay, again go back. I value is 11. S plus 11 49 plus 11 60. Again go back. I value equal to 6. Okay, 6 plus 60 66. S value is 66. Again go back. No values. So to stop the loop, values లేవు కాబట్టి లూప్ ఆటోమేటిక్ ఏమవుతుందండి స్టాప్ చేస్తాం. స్టాప్ చేసి సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఏమవుతుంది అక్కడ ఎస్. ఎస్లో ఉన్న వాల్యూ ఎంత ఇప్పుడు నా దగ్గర ఎస్లో ఉన్న వాల్యూ ఎంత మన దగ్గర ఇప్పుడు ఇక్కడ 16. ఓకే, క్లియర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, ఆ మాట ఎక్కడ రాయండి. ఓకే, నాకు ఒకసారి గ్రూప్లో ఆయన బట్టి నేను పంపిస్తాను మీకు. ఇప్పుడు పంపించేస్తే రాసుకోవచ్చు నోట్స్లో పక్కన అలా ఉండాలి మీ దగ్గర. ఈ స్క్రీన్ షాట్ పంపిస్తా. ఇట్లా గ్రూప్లో ఆయన ఎవరు పెట్టేసాను లేదా ఎవరిని ఒకరు పెట్టండి. ఆయన పెట్టారమ్మా. ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఆన్సర్ వస్తా రాదా. సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు ఎంత 66. ఓకేనా. నాకు సేమ్ ప్రోగ్రామ్ని వెళ్ళి రాచిపోయింది. ఎవరు రాత్రి చూద్దాం. చూద్దాం, విల్ ట్రై. మరి లూప్లో వద్దు సార్, నాకు వైల్ లూప్లో కావాలి. ఇక్కడ లాజిక్ ఇప్పుడు ఏం అప్లై చేయాలని చెప్తున్నా. ఇప్పుడు నేను రాయండి, వైల్ లూప్ రాయండి, చూద్దాం ఏం రాస్తారో. ప్రొమేట్స్ రాయండి, ఏం కాదండి. వైల్ లూప్
రాయొచ్చా అండి యూజింగ్ వైల్ లూప్? రాసావా? చూపి. తీసారా? ఏం గారా తీసారా? ఏం రాశారో చూపిండి నాకు. అమ్మా తీసారా? చూద్దాం లాజిక్. అంటే వద్దా చూద్దాం. ఈ చిన్న లాజిక్ రాకపోతే ఎలా? పెద్ద ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి? వచ్చిందా? ఐడియా వచ్చిందా రాయాలని కనీసం? చెప్పండి నాకు. ఇది ఏ అండి. ఏ లిస్ట్ ఎలిమెంట్స్ కదా. ఇప్పుడు ఏం చేయాలండి? ఫస్ట్ మనం ఏమనాలంటే I equal to 0. Index starts from 0. While I less than length of A. I less than length of A. తెలుసు కదా? I less than length of A. S equal to S plus A of I. Okay, I equal to I plus 1. ఇప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్త చూడండి అందరూ. ఈ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? జస్ట్ ఇది మన ఓన్లీ మనకి లాజిక్ ఇలా ఉందని తెలియడం కోసం. వాట్ ఈజ్ మై ఫస్ట్ స్టేట్మెంట్? దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టేట్మెంట్. ఏ 5 8 34 okay 2 11 6 0 1 2 3 4 and 5 0 1 2 3 4 and 5. Initially I value is 0. Initially some value is 0. అంతే కదా? I value ఎంత, some value ఎంత? 0. ఏ ఇప్పుడు ఓకే ఫైన్. 0 less than length of A 6. ఎంత? 6. Length of A అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మన దగ్గర ఉన్నాయని ఇక్కడ 6. 0 less than 6 కండిషన్ ఇస్ ట్రూ. ఈ కండిషన్ మన దగ్గర ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ఎస్ ప్లస్ ఏ ఆఫ్ 0. ఏ ఆఫ్ ఐ. ఏ ఆఫ్ ఐ అంటే ఏ ఆఫ్ 0. ఏ ఆఫ్ ఐ అంటే ఎంత? 0. ఏ ఆఫ్ 0. ఎస్ ప్లస్ ఏ ఆఫ్ 0. ఎస్ లో ఉన్న వాల్యూ 0 ప్లస్ ఏ ఆఫ్ 0 వాల్యూ ఎంత? 5. 0 ప్లస్ 5 5 వెళ్ళిపోయి థియేటర్ స్టోర్ అవుతుందండి. ఎస్ అగైన్ I equal I plus 1. ఈసారి I వాల్యూ ఎంత? 1. గో బ్యాక్. 1 less than or equal to 5. 1 less than 5. Condition is true. 1 less than 5. Your condition automatically ఏమైంది మనకి ఇక్కడ క్లియర్గా? దట్ ఈస్ ఈక్వల్ టు 1 less than 6. కండిషన్ ఏమైంది మన దగ్గర ఇప్పుడు? ట్రూ. ఎస్ ప్లస్ ఏ ఆఫ్ ఐ. ఎస్ ప్లస్ ఏ ఆఫ్ ఐ. ఎస్ లోని వాల్యూ ఎంత? 5 ప్లస్ ఏ ఆఫ్ ఐ ఎంత? ఓకేనా? ఏమవుతుంది మనకి? ఎస్ ప్లస్ చెప్పాలి. ఎస్ ప్లస్ ఏ ఆఫ్ ఐ. ఎస్లో ఉన్న వాల్యూ ఎంత? 5. ఏ ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ ఎంత? 8. 8 ప్లస్ 13. 13 బై ఎంత ఉంటుంది ఎస్లో? ఐ ఈక్వల్ ఐ ప్లస్ 1. నా వాట్ ఇస్ ఐ వాల్యూ? 2. ఐ వాల్యూ ఈక్వల్ ఎంత మన దగ్గర? 2. అగైన్ బ్యాక్ వెళ్ళాం. 2 less than 6. ద కండిషన్ ఈస్ ట్రూ. ఎస్ ప్లస్ ఏ ఆఫ్ ఐ 13 ప్లస్ ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 2లో ఉన్న వాల్యూ ఎంత? 34. 13 plus 34 57. ఓకే
I equal to I plus 1, I value equal to 3. Again, go back 3 less than 6. True. S plus A of 3. S అంటే 57. A of 3 ఎంత 47. 47. 47. A of 3 లోని వాల్యూ 2. 47 plus 2, 49. Again, I equal to I plus 1. Again, go back. 4 less than 6. Condition is true. S plus A of 4. S value 49. A of 4 value is 11. 60. S లో ఉంది. I equal to I plus 1, 5. Go back. 5 less than 6 is true. S plus A of 5. S value ఎంత 60. A of 5 value 6. 60 plus 6. I equal to I plus 1, 6. Again, go back. 6 less than 6. Fast to stop the loop. అర్థమైంది ఈ లూప్ మీకు రిపీటెడ్లీ తిప్పడం రావాలి, మీకు క్లారిటీ ఉండాలి మీకు దీంట్లో. ఎస్ ప్లస్ ఏ ఆఫ్ 6 అండి. ఎస్ ఆర్ నో ఆల్ ఆఫ్ యూ? ఓకేనా? అందరికి ఐడియా వచ్చింది అనుకున్నా. సమ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా? థర్డ్ ప్రోగ్రామ్ ఇన్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ లిస్ట్ ఎలిమెంట్స్ using sum function without using sum function. Now write a program to create a list, to find the number of list elements. List లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని, లెంత్ వాడి లెంత్ వాడకుండా. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది, ఓకే, ఐదో ప్రోగ్రామ్ టు ఫైండ్ ది ఒక హైయెస్ట్ వాల్యూ ఇన్ ఏ లిస్ట్, ఇన్ ఏ గివెన్ లిస్ట్. Okay, write a program to find the highest value in a given list. Write a program to find the lowest value. Okay, in a given list. కనుకోతా min function లేకుండా, max function లేకుండా, length function లేకుండా ప్రోగ్రామ్ రాయటం. సెవెంత్ ప్రోగ్రామ్. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్, రైట్ సెవెంత్ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ లిస్ట్. ఓకే, right, to create a list in the given list, separate the elements even numbers in even list, and odd numbers in all list. ఏంటి క్వశ్చన్ ఏంటి? టు క్రియేట్ ఏ లిస్ట్. మీ ఇష్టం వచ్చిన లిస్ట్ క్రియేట్ ఇక్కడ ఉందా, అదే అనుకోండి. కాసేపు కొత్త రాయపని ఏం కాదు, సేమ్ లిస్ట్, ఇదే లిస్ట్. ఈ లిస్ట్లో ఏమంటాడు వాడు, ఇన్ ద గివెన్ లిస్ట్ సపరేట్ ద ఎలిమెంట్స్, ఈవెన్ నెంబర్స్ ఇన్ ఈవెన్ లిస్ట్, ఆడ్ నెంబర్స్ ఇన్ ఆ లిస్ట్. ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏంటి, 8, 34, 2 and 6. ఆడ్ నెంబర్స్ ఏంటి, 5 and 11. మనం ఏం రాయాలంటే రాసాం అట్లా. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఒక తీసుకోండి ఈవెన్ లిస్ట్ అని. ద ఈవెన్ లిస్ట్ ఈక్వల్ టు ఎంటీ, ఆడ్ లిస్ట్ ఈక్వల్ టు ఎంటీ. రెండు లిస్టులు పెట్టా, బోత్ ఆర్ ఎంటీ. ఫర్ ఐ ఇన్ ఏ అంటే వాట్ ఈజ్ ఐ వాల్యూ ఇప్పుడు నా కాడ, మరి ఐ ఇన్ ఏ అంటే ఐ అనేది ఏంది, ఐ యొక్క వాల్యూ ఎంత 5 ఈవెనా ఆడా, ఎలా తెలుసుకున్నాం? ఇఫ్ ఐ వాల్యూ డివైడ్ బై 2 ఈక్వల్ టు 0 అయితే, ఓకే, ఈవెన్ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ, ఎల్స్ ఆల్ లిస్ట్ డాట్ append of I. అర్థమైందా క్వశ్చన్? నౌ ద నెక్స్ట్ వన్, ప్రింట్ ఆఫ్ ఈవెన్ లిస్ట్, ప్రింట్ ఆఫ్ ఆల్ లిస్ట్. అంతే. అర్థమైందమ్మా లాజిక్? ఇప్పుడు ఏమంటున్నా, ఈవెన్ లిస్ట్ ఈజ్ ఎంటీ. ఓకేనా, ఈవెన్ లిస్ట్ ఈజ్ ఎంటీ, ఆల్ లిస్ట్ ఆల్సో ఎంటీ ఫర్ ఐ ఇన్ ఏ. అంటే ఐ వాల్యూ ఎంత 5. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత 5. ఇఫ్ 5 డివైడ్ బై 2 రిమైండర్ ఇస్ 1. 1 ఈక్వల్ టు 0 ఫాల్స్. ఎగ్జిక్యూట్ ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్ ఏంది, ఐ ఈజ్ అపెండెడ్ ఇంటూ ఏ లిస్ట్కి, ఆ లిస్ట్ 5. ఓకే, మళ్ళీ గో బ్యాక్. వాట్ ఈస్ సెకండ్ ఐ వాల్యూ 8. ఇఫ్ 8 ఈజ్ డివైడ్ బై 2 రిమైండర్ 0 ఈక్వల్ టు 0 2, the 8 is appending into even list. Again go back, I value 34.
34 divided by 2 equal to 0. True. 34 is appending into even list. Again go back. 2, 2, 2, and then 2 is appending into even list. Again go back. 11. 11 divided by 2 is false. The 11 is appending into all list. Again go back. My value is 6. 6 divided by 2 true. 6 is appending into even list. Again go back. What is next high value? No value to stop the loop. Okay. Even list is 8, 34, 2 and 6. All list is 5 and 11. This is my given list. To print the even list and all list. అలా వద్దు సార్ మంచిగా రాద్దామంటే odd numbers అర్థమైందండి odd numbers list in 8, 34, 2 and 4, 6, 5 and 11 is the odd number. అందరూ క్లారిటీ వచ్చిందా లేదా ఓకేనా